ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం సమాఖ్యవాదం. ఇందులో 26 నుంచి 33 పేజీ వరకు అవలోకనం. ఆధునిక ప్రజాస్వామ్యాల్లో వివిధ స్థాయిల ప్రభుత్వాల్లో సమాంతరం కానీ వర్టికల్ అధికార విభజన ప్రధాన అధికార విభజనలో ఒకటని గత అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అంటే వర్టికల్ అధికార విభజన గురించి మనం చూసాం గత అధ్యాయంలో. ఈ అధ్యాయంలో ఈ విధమైన అధికార విభజనపై దృష్టి సారిద్దాం. దీనిని సాధారణంగా ఏమని చూసేస్తామంటే సమాఖ్యవాదం అని చూసేస్తాం. సమాంతరం కాని అధికార విభజన గుర్తుపెట్టుకోండి. సమాంతరం కాని అధికార విభజన దీనిని సాధారణంగా ఏమని చూసేస్తామంటే సమాఖ్యవాదం. ఈ సమాఖ్యవాదం గురించి ఈ పాఠంలో మనం చూద్దాం. మనం సమాఖ్యవాదాన్ని సాధారణ పరిభాషలో వివరించడంతో ప్రారంభిద్దాం. మిగిలిన అధ్యాయం భారతదేశంలో సమాఖ్యవాదం సిద్ధాంతాన్ని ఆచరణ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మొదటిగా సమాఖ్య రాజ్యాంగ నిబంధనలు చర్చించడంతో పాటు ఆచరణలో సమాఖ్యవాదాన్ని బలోపేతం చేసిన విధానాలను రాజకీయాలను విశ్లేషిద్దాం. ఈ అధ్యాయపు చివరి భాగంలో భారత సమాఖ్య వ్యవస్థలో కొత్తది మూడవ అంచెకు చెందిన స్థానిక ప్రభుత్వంపై కూడా దృష్టి సారింది. దీనిలో సమాఖ్యవాదం గురించి చర్చిస్తాం. భారతదేశంలో సమాఖ్యవాదం ఎలాగుంది చర్చిద్దాం. స్థానిక ప్రభుత్వాల్లో కూడా సమాఖ్యవాదం ఎలాగుందని కూడా లాస్ట్లో 3 అంచెల ప్రభుత్వంలో మొదటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు కదా, ఆ 3 అంచెల ప్రభుత్వాల్లో స్థానిక ప్రభుత్వంలో కూడా సమాఖ్యవాదం ఎలాగున్నది కూడా ఈ పాఠంలో మనం చూస్తాం. అసలు సమాఖ్యవాదం అంటే ఏమిటి? మనం గత అధ్యాయంలో చూసిన బెల్జియం, శ్రీలంకల మధ్య వైరుధ్యాన్ని తిరిగి పరిశీలిద్దాం. ఏ రాజ్యాంగంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో కొన్ని తగ్గించి స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం అనే ఈ రకమైన కీలక మార్పుని మీరు గుర్తు చేసుకున్నారు. అంటే బెల్జియం రాజ్యాంగంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో కొన్ని తగ్గించి స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం అనే ఈ కీలకమైన మార్పు మీరు గుర్తు చేస్తున్నారు. బెల్జియం రాజ్యాంగాన్ని మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం అధికారాలను తగ్గించి వాటిని స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగంలో బెల్జియం రాజ్యాంగంలో ఉంటుంది. అంతకుముందు కూడా బెల్జియంలో స్థానిక ప్రభుత్వాలు ఉండేవి. వాటి విధులు అధికారాలు ఉండేవి. కానీ ఈ అధికారాలని ఈ ప్రభుత్వాలకు ఇవ్వబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వీటిని ఉపసంహరించుకోవచ్చు. ఎప్పుడు జరిగిన మార్పు ఏమిటంటే స్థానిక ప్రభుత్వాలలో స్థానికులలో ప్రభుత్వాలు కేంద్రంపై ఎంత మాత్రం ఆధారపడే పని లేకుండా వాటికి రాజ్యాంగపరమైన అధికారాలు ఇవ్వబడాయి. 1993లో ఈ బెల్జియంలో మార్పు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం వీటిని ఉపసంహరించుకోవచ్చు. ఒకప్పుడు 93కు ముందు స్థానిక ప్రభుత్వాలకి లోకల్ ప్రభుత్వాలకి ఇచ్చిన అధికారాలు బెల్జియంలో కేంద్ర ప్రభుత్వం అనేది ఉపసంహరించుకోవచ్చు. కానీ 1993లో జరిగిన మార్పు ఏమిటంటే స్థానిక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎంత మాత్రము ఆధారపడే పనే లేకుండా వాటి అధికారాలను రాజ్యాంగపరంగా కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకోలేదు. రాజ్యాంగపరంగా వాటికి అధికారాలు ఉంటాయి 1993 నుంచి ఎక్కడ బెల్జియంలో. ఓకేనా? 1993 ముందు వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వాలకి అక్కడ స్థానిక ప్రభుత్వాలకి ఇచ్చిన అధికారాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోగలదు. కానీ 1993 తర్వాత రాజ్యాంగపరంగా రాష్ట్ర ప్రభుత్వాలకి స్థానిక ప్రభుత్వాలు కూడా అధికారాలు ఇవ్వబడి అవి తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఆ రాజ్యాంగపరమైన అధికారాలు. దీనితో బెల్జియం ఏకకేంద్ర ప్రభుత్వ రూపం నుండి ఏ ప్రభుత్వ రూపానికి మారిందని చెప్పవచ్చు అంటే సమాఖ్య ప్రభుత్వ రూపానికి. దీనితో బెల్జియం ఏకకేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రూపం మారిందని చెప్పవచ్చు అంటే సమాఖ్య ప్రభుత్వ రూపానికి. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఈ బెల్జియం, శ్రీలంకలు గుర్తుపెట్టుకుంటే సమాఖ్యవాదం అంటే ఏంటో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. వాస్తవంగా ఆచరణాత్మక అన్ని అధికారాలు కలిగిన జాతీయ ప్రభుత్వంతో ఏకకేంద్ర వ్యవస్థగా ఏది కొనసాగుతున్నది? శ్రీలంక. వాస్తవంగా ఆచరణాత్మకంగా అన్ని అధికారాలు కలిగిన జాతీయ ప్రభుత్వంతో ఏకకేంద్ర వ్యవస్థగా ఏది కొనసాగుతుందంటే శ్రీలంక అనేది కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటే కేంద్రం ఉన్నట్టుగా అధికారాలు ఉన్నాయి శ్రీలంకలో. అయితే శ్రీలంక సమాఖ్య వ్యవస్థగా ఉండాలని ఏ నాయకులు కోరుకుంటున్నారంటే తమిళ నాయకులు. అయితే శ్రీలంక సమాఖ్య వ్యవస్థగా ఉండాలని ఏ నాయకులు కోరుకుంటున్నారంటే తమిళ నాయకులు. సమాఖ్యవాదం ఒక ప్రభుత్వ వ్యవస్థ. దేనిలో అధికారం కేంద్రం మరియు వివిధ రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య విభజించబడి ఉంటుందంటే సమాఖ్యవాదం ఒక ప్రభుత్వ వ్యవస్థ. దేనిలో అధికారం కేంద్రం మరియు వివిధ రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభజించబడి ఉంటుందంటే సమాఖ్యవాదంలో. సాధారణంగా సమాఖ్యలో ఏ ప్రభుత్వం ఉంటుందంటే 2 అంచెల ప్రభుత్వం. ఉంటుంది. అవి జాతీయ ప్రయోజనాలకు సంబంధించి కొన్ని సామాన్య అంశాలకు బాధ్యత వహిస్తూ మొత్తం దేశానికి సంబంధించిన ఒక ప్రభుత్వం ఉంటుంది. మిగిలినవి ప్రావిన్షియల్ లేదా రాష్ట్ర స్థాయికి సంబంధించిన ప్రభుత్వాలు. అవి సంబంధిత రాష్ట్రాల రోజువారీ వ్యవహారాలు నిర్వహిస్తాయి. సమాఖ్య విధానంలో కేంద్రానికి అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి అధికారాలు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర స్థాయికి సంబంధించిన ప్రభుత్వాలు అవి సంబంధిత రాష్ట్రాల రోజువారీ వ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం రెండింటిని కూడా సూచిస్తుంది. కొన్నిటికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి రెండింటికి కూడా అధికారాలు కూడా ఉంటాయి. ఈ 2 స్థాయిల ప్రభుత్వాలు దేనికి అవి ఎలా ఉంటాయి అధికారం చెలాయిస్తూ ఉంటాయంటే స్వతంత్రంగా. ఈ 2 స్థాయిలు అంటే
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 స్థాయిల ప్రభుత్వాలు దేనికి అవి ఎలా ఉంటూ అధికారాలను చెలాయిస్తూ ఉంటాయి అంటే స్వతంత్రంగా ఉంటూ అధికారాలను చెలాయిస్తూ ఉంటాయి. ప్రపంచంలో 193 దేశాలలో 25 దేశాలు మాత్రమే సమాఖ్య రాజకీయ వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ ఆ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 40% ఉంది. ప్రపంచంలోని పెద్ద దేశాలను ఎక్కువగా సమాఖ్యలు. మీరు ఈ పటంలో ఈ తరహా పాలన మినహాయింపుని గమనించగలరా? ప్రపంచంలో ఉన్న 193 దేశాలు 25 దేశాలు మాత్రమే సమాఖ్య రాజ్య వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ ఈ దేశ జనాభాలో ప్రపంచ జనాభాలో 40%. మన ప్రపంచంలో ఉన్న 193 దేశాలలో 25 దేశాల్లో సమాఖ్య వ్యవస్థ ఉంది. కానీ ఈ దేశంలో ప్రపంచ జనాభాలో ఎంత శాతం ఉంది? 40% జనాభా. అంటే ప్రపంచంలో దగ్గర సకానికి దగ్గరగా ప్రజలు సమాఖ్య రాజ్యం కింద ఉన్నారని ఇండైరెక్ట్గా మనకి చెబుతున్నారు. ఈ విధంగా సమాఖ్యలు ఏకేంద్ర ప్రభుత్వాలతో విభేదిస్తాయి. ఏ వ్యవస్థలు అయితే ప్రభుత్వం కేవలం ఒకే స్థాయిలోనైనా ఉంటుంది లేదా ఉపవిభాగాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయంటే ఏకకేంద్ర వ్యవస్థలు. ఈ విధంగా సమాఖ్యలు ఏకకేంద్ర ప్రభుత్వాలు విభజిస్తుంటాయి. ఏ వ్యవస్థలో అయితే ప్రభుత్వం కేవలం ఒకే స్థాయిలోనైనా ఉంటుంది లేదా ఉపవిభాగాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయంటే ఏకకేంద్ర వ్యవస్థలు. సమాఖ్య వ్యవస్థలు అలా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వేరు అధికారాలు ఉంటాయి. ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. ప్రావిన్సులు లేదా స్థానిక ప్రభుత్వాలు కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు, కానీ ఏ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా పని చేయమని ఆదేశించలేదు. సమాఖ్య వ్యవస్థలు. ఏకేంద్ర వ్యవస్థలో అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవచ్చు, ఈ పని చేయమని చెప్పొచ్చు. కానీ సమాఖ్య వ్యవస్థలు మాత్రం అలా మాత్రం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత అధికారాలు ఉంటాయి. వీటి విషయంలో ఏ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదంటే కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి సొంత అధికారాలు ఉంటాయి. వీటి విషయంలో ఏ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదంటే కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ 2 ప్రభుత్వాలు విడివిడిగా ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. సమాఖ్యవాదం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు చూద్దాం. ఏకేంద్ర వ్యవస్థను మర్చిపోండి, ఇక్కడ సమాఖ్యవాదం గురించి చూద్దాం. ఈ సమాఖ్యవాదం యొక్క ముఖ్యమైన లక్షణాలు మనం చూద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిల అంచెలో ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 అంచెల ప్రభుత్వం ఉంటుంది. వివిధ అంచెల ప్రభుత్వం పౌరులందరినీ పాలిస్తుంది, కానీ శాసన నిర్మాణం, పన్ను విధింపు, పరిపాలనలో ప్రతి అంచెకు ఒక నిర్దిష్టమైన పరిధి ఉంటుంది. వివిధ అంచెల ప్రభుత్వం పౌరులందరినీ పాలిస్తుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం పాలిస్తుంది, కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది, కానీ శాసన నిర్మాణం, పన్ను విధింపు, పరిపాలనలో ప్రతి అంచెకు ఒక నిర్దిష్టమైన పరిధి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పరిధి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఒక పరిధి ఉంటుంది. ఎవరి ద్వారా వసూలు చేసుకోవచ్చు, ఇద్దరు కలిపి కూడా వసూలు చేసుకోవచ్చు, కానీ దానికి పరిధి ఉంటుంది. ఆయా స్థాయిలో లేదా అంచెల్లోని ప్రభుత్వాల పరిధిని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి అంచెలోని ప్రభుత్వ ఉనికి అధికారానికి రాజ్యాంగపరమైన హామీ ఉంటుంది. ఆయా స్థాయిల్లో అంచెల్లో ప్రభుత్వాల యొక్క పరిధిని అక్కడ ఆ దేశంలో ఉండే రాజ్యాంగం అనేది నిర్దేశిస్తుంది. మీరు ఈ పరిధి లోపలే ఉండాలి, చేయకూడదని. అలాగే కాబట్టి ప్రతి అంచెలోని ప్రభుత్వ ఉనికికి అధికారానికి రాజ్యాంగపరమైన హామీ కూడా ఉంటుంది. రాజ్యాంగం అనేది ఇటువంటి సమాఖ్య ప్రభుత్వాలలో అంటే సమాఖ్య రాజ్యాల్లో రాజ్యాంగం పరిధిని నిర్దేశిస్తుంది, పక్క వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడం కూడా కాపాడుతుంది కూడా. 2 కూడా ఉంటాయి. రాజ్యాంగపు ప్రాథమిక నియమాలు ఏ అంచె ప్రభుత్వం ఏకపక్షంగా మార్చలేదు. అలాంటి మార్పులకు 2 అంచెల్లోని ప్రభుత్వాల సమ్మతి అవసరం. రాజ్యాంగపు ప్రాథమిక నియమాలు ఏ అంచె అంటే కింద అంచె, పెద్ద అంటే పైన కేంద్ర ప్రభుత్వం అంచెలో ఉంది, కింద ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, 2 స్థానిక ప్రభుత్వం. ఈ అంచెలో ఉన్న ప్రభుత్వం ఏకపక్షంగా మార్చలేదు. అలాంటి మార్పులకు 2 అంచెల్లోని ప్రభుత్వాల సమ్మతి కూడా అవసరం. రాజ్యాంగాన్ని వివిధ అంచెల్లోని ప్రభుత్వం అధికారాలను వ్యాఖ్యానించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. వాటికి ప్రత్యేకించబడిన అధికారాలను నిర్వర్తించడంలో వివిధ అంచెల ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తితే అత్యున్నత న్యాయస్థానం న్యాయ నిర్ణీతిగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగాన్ని వివిధ అంచెల్లోని ప్రభుత్వ అధికారాలను వ్యాఖ్యానించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. వాటికి ప్రత్యేకించబడిన అధికారాలను నిర్వర్తించడంలో వివిధ అంచెల ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తితే అత్యున్నత న్యాయస్థానం న్యాయ నిర్ణీతిగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య తగ్గులు వస్తే మాత్రం న్యాయస్థానానికి వెళ్లాల్సింది. ఎక్కడికి? మన దేశంలో అయితే సుప్రీంకోర్టుకి. అత్యున్నత న్యాయస్థానం అదే కదా. ప్రభుత్వం యొక్క ప్రతి అంచుకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. ఈ సమాఖ్య వ్యవస్థలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం పన్నులు వసూలు చేసుకోవచ్చు. దానికి ఒక నిర్దిష్ట స్పష్టత ఉంటుంది. ఆదాయ వనరులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి ప్రతిదానికి. ఈ విధంగా సమాఖ్య వ్యవస్థకు ద్వంద్వ లక్ష్యాలు ఉన్నాయి. దేశ ఐక్యతను కాపాడడం, పెంపొందించడం, దీనితో పాటు అదే సమయంలో ప్రాంతీయ వైవిధ్యతను సర్దుబాటు చేసుకోగలడం. ఈ విధంగా సమాఖ్య వ్యవస్థకు ద్వంద్వ లక్ష్యాలు ఉన్నాయి. ఏంటంటే దేశ ఐక్యతను కాపాడడం ఒకటి, పెంపొందించడం, దీనితో పాటు అదే సమయంలో ప్రాంతీయ వైవిధ్యతను సర్దుబాటు చేసుకోవడం. ప్రాంతీయ వైవిధ్యతను సర్దుబాటు చేసుకోవాలి, దేశ ఐక్యతను కూడా కాపాడుతూ ఉండాలి. కాబట్టి సమైక్యవాదాన్ని అనుసరించే వ్యవస్థలకు వాటి ఆచరణకు 2 అంశాలు కీలకమైనవి. వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు అధికార విభజనకు సంబంధించి కొన్ని నియమాలను ఆమోదించారు. ఈ ఒప్పందంలోని అంశాలకు తాము కట్టుబడి ఉంటామని ప్రతి ఒక్కరు విశ్వసించాలి. ఒక ఆదర్శ సమైక్య 2 అంశాలను కలిగి ఉంటుంది. అవేంటంటే పరస్పర నమ్మకం మరియు అంగీకారం. ఒక ఆదర్శ సమైక్య 2 అంశాలను కలిగి ఉంటుంది. అవేంటంటే పరస్పర నమ్మకం మరియు అంగీకారం.
కలిసి ఉండటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఖచ్చితమైన ఏ సమతుల్యత ఒక సమైక్య నుండి మరొక సమైక్యం మారుతూ ఉంటుందంటే అధికార సమతుల్యత. కలిసి ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఖచ్చితమైన ఏ సమతుల్యత ఒక సమైక్య నుండి మరొక సమైక్యకు మారుతూ ఉంటుందంటే అధికార సమతుల్యత. సమైక్య ఏర్పడిన ఏ నేపథ్యంపై ఈ సమతుల్యత ప్రధానంగా ఆధారపడి ఉంటుందంటే చారిత్రక నేపథ్యంపై. సమైక్య ఏర్పడిన ఏ నేపథ్యంపై ఈ సమతుల్యత ప్రధానంగా ఆధారపడి ఉంటుందంటే చారిత్రక నేపథ్యంపై. ఎన్ని రకాల మార్గాల ద్వారా సమైక్యలు ఏర్పడతాయంటే 2 రకాలు. మొదటి పద్ధతిలో తమంతట తాము కొన్ని స్వతంత్ర రాజ్యాలు కలిసి ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడతాయి. సింపుల్గా అమెరికా ఎగ్జాంపుల్ తీసుకుంటే తద్వారా తమ సార్వభౌమత్వాన్ని కేంద్రీకరించడం, గుర్తింపును నిలుపుకోవడం ద్వారా వారు తమ భద్రతను పెంచుకోవచ్చు. ఈ రకమైన దగ్గరకు చేరడం, కమింగ్ టుగెదర్ అనే సమైక్యలు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. మొదటి పద్ధతులు అంటే ఎన్ని రకాల మార్గాల ద్వారా సమైక్యలు ఏర్పడ్డాయి అంటే 2 రకాల మార్గాల ద్వారా ఏర్పడ్డాయి. మొదటిది ఏంటంటే తమంతట తాము కొన్ని స్వతంత్ర రాజ్యాలు కలిసి ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడతాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం కదా. తద్వారా తమ సార్వభౌమత్వాన్ని కేంద్రీకరించడం, గుర్తింపుని నిలుపుకోవడం ద్వారా వారు తమ భద్రతను పెంచుకోవచ్చు. అందరు కలిసి ఉండడం వల్ల తమ భద్రతను పెంచుకుంటున్నారు. ఎలాగైతే ఈ రకమైన దగ్గరకు చేరడం, కమింగ్ టుగెదర్, అందరూ ఒక దగ్గర చేరడం అనే సమైక్యలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి రకం సమైక్యలో భాగమైన అన్ని రాష్ట్రాలు ఏ ప్రభుత్వ వ్యవస్థలో సమానమైన అధికారుల శక్తిని కలిగి ఉంటాయంటే ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థతో. ఈ మొదటి రకం సమైక్యలో భాగమైన అన్ని రాష్ట్రాలు ఏ ప్రభుత్వ వ్యవస్థ సమానమైన అధికారుల శక్తిని కలిగి ఉంటేనే ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థ. రెండో పద్ధతిలో ఒక పెద్ద దేశం తనలో భాగమైన రాష్ట్రాలు మరియు జాతీయ స్థాయి ప్రభుత్వం మధ్య తన అధికారాలను విభజించడానికి నిర్ణయిస్తుంది. ఈ రకమైన పట్టి ఉంచే హోల్డింగ్ టుగెదర్, కమింగ్ టుగెదర్ వేరు, హోల్డింగ్ టుగెదర్ సమైక్యలు ఉదాహరణ. దానికి ఉదాహరణ ఏంటంటే భారతదేశం, స్పెయిన్ మరియు బెల్జియంలు. మొదటి పద్ధతిలో అయితే కమింగ్ టుగెదర్, మనందరం కలిసి ఉండడం అని అంటాం. కానీ ఇక్కడ హోల్డ్ చేసుకుంటారు. మొత్తం అన్నీ కలిపి మన భారతదేశం తీసుకుంటే రాష్ట్రాలన్నీ కలిసి కేంద్ర ఆధీనంలో ఉంటాయి, లేకపోతే ఎవరికారికి ఇండివిజువాలిటీ కూడా ఉంటుంది. రెండో పద్ధతిలో ఒక పెద్ద దేశం తనలో భాగమైన రాష్ట్రాలు మరియు జాతీయ స్థాయి ప్రభుత్వం మధ్య తన అధికారాలను విభజించడానికి నిర్ణయిస్తుంది జాతీయ స్థాయి ప్రభుత్వం. ఈ రకమైన పట్టి ఉంచే హోల్డింగ్ టుగెదర్ సమైక్యకు ఉదాహరణలు ఏంటంటే భారతదేశం, స్పెయిన్, బెల్జియంలు. ఈ రెండో పద్ధతిలో రాష్ట్రాలతో పోలిస్తే ఏ ప్రభుత్వం మరింత శక్తివంతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంకి అధికారం ఉంటుంది. కానీ ఈ రెండో పద్ధతులు అయితే కేంద్ర ప్రభుత్వానికి కొంచెం అధికారాలు ఎక్కువగా ఉంటాయి. చాలాసార్లు సమైక్యలోని వివిధ భాగాల మధ్య అధికార విభజన ఎలా ఉంటుందంటే అసమానంగా ఉంటుంది. చాలాసార్లు సమైక్యలోని వివిధ విభాగాల మధ్య అధికారాల పంపిణీ ఎలా ఉంటుందంటే అసమానంగా ఉంటుంది. కొన్ని విభాగాలకు ప్రత్యేక అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. అది కోసం పరిధి అంటే ఒక ప్రాంతంపై ఒకరికి చట్టపరమైన అధికారం ఉండటం. ఈ ప్రాంతం భౌగోళిక సరిహద్దుల పరంగా లేదా కొన్ని నిర్దిష్టాల పరంగా కావచ్చు. ఒక ప్రాంతంపై ఒకరికి చట్టపరమైన అధికారం ఉండడాన్ని పరిధి అంటారు. ఈ ప్రాంతం భౌగోళిక సరిహద్దుల పరంగా లేదా కొన్ని నిర్దిష్ట అంశాల పరంగా కూడా కావచ్చు. కొంతమంది నేపాల్ పౌరులు తమ కొత్త రాజ్యాంగంలో దీనిని స్వీకరించడంపై చర్చిస్తున్నారంటే సమైక్యవాదాన్ని. వారిలో కొందరు ఇలా అన్నారు. ఏమంటున్నారంటే ఖగ్రాజ్ అని ఆయన సమైక్యవాదం అంటే నాకు ఇష్టం లేదు. ఇది భారతదేశంలో లాగా ఎవరికి ప్రత్యేక స్థానాలు కేటాయించడానికి దారితీస్తుంది, వివిధ కులాలకు ప్రత్యేక స్థానం కేటాయించడానికి దారితీస్తుంది. ఖగ్రాజ్ అంటారు సమైక్యవాదం అంటే నాకు ఇష్టం లేదు, ఇది భారతదేశంలో ఎవరికి ప్రత్యేక స్థానాలు కేటాయించడానికి దారితీస్తుందని వివిధ కుల వర్గాలకు. సరిత ఏమంటుందని మనది పెద్ద దేశం కాదు, మనకు సమైక్యవాదం అవసరం లేదంటే సరిత. బాబులాల్ అంటారు వారికి సొంత రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఏ ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. టెరాయి ప్రాంతాలకు. బాబులు అంటే వారికి సొంత రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఏ ప్రాంతాలకంటే టెరాయి ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. రామ్ గణేష్ అంటారు సమైక్యవాదం నేను ఇష్టపడతాను, ఎందుకంటే గతంలో రాజుకున్న అధికారులు ఇప్పుడు మన ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు సంక్రమిస్తాయి. ఈ సంభాషణలో మీరు పాల్గొన్నట్లయితే ఇందులోని ప్రతి దానిపై మీ స్పందన ఏమిటి, ఇందులో ఏవి సమైక్యవాదంపై తప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి, భారతదేశాన్ని సమైక్య దేశంగా చేసేది ఏమిటి. పైన వాటిలో సమైక్యవాదానికి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉన్నాయి, కానీ సమైక్యవాదంపై తప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి కొన్ని. అవి భారతదేశాన్ని సమైక్య దేశంగా చేసేది ఏమిటని కూడా మన క్వశ్చన్ వేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.